అందరికీ నమస్కారం అండి. మన మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే జీవితంలో అత్యంత విలువైన ప్రదేశం ఏమిటో తెలుసుకోవాలి. అది ఏమిటో తెలుసా? ఎదురువారి హృదయంలో మనకు పదిలంగా సంపాదించుకునే చోటు. జ్ఞాపకాలు కత్తి కంటే కూడా ఎంతో ప్రమాదకరమైనవి. కత్తి మనిషిని ఒకేసారి చంపేస్తుంది, కానీ జ్ఞాపకాలు మాత్రం అనుక్షణం పొడిచి పొడిచి చంపుతూనే ఉంటాయి. ఆ జ్ఞాపకాల ఒత్తిడికే మనకు అన్నీ గుర్తొచ్చి బాధపడతాం. అందినంత వరకు అందనిది, అందమైనది కూడా అలసైపోతాయి. అది మనిషి అయినా సరే, లేక ఏ వస్తువైనా సరే. అనుక్షణం ద్వేషించుకుంటూ కలుషితమైన మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించటం కంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ప్రశాంతంగా ఒంటరిగా జీవించటమే ఎంతో మేలు. జీవితంలో కాసంత మనశ్శాంతి దొరుకుతుంది. కొందరు వ్యక్తులు తాము చేసిన తప్పులను ఆస్తి పత్రాల్లా ఎప్పుడు కూడా భద్రంగా తాళం వేసి దాచిపెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇతరులు చేసిన తప్పులను ప్రచార పత్రాల్లా అందరికీ తెలియపరుస్తూ వీధుల్లో ప్రచారం చేస్తూ ఉంటారు. విచిత్రం కదా, ఇలాంటి మనుషులు కూడా ఉంటారు. నిన్నటి రోజు బాగా లేకపోయినా నేడు పర్వాలేదన్నా, రేపు బాగుండాలి అన్నా అది మనం చేసే పనులపైనే ఆధారపడి ఉంటుంది. కొన్ని భయాలు, అలాగే కొన్ని బాధలు చెప్పుకోలేము, అలాగే అని అవి వాటిని తప్పించుకోలేము. కొన్నిటిని జీవితాంతం భరించాల్సిందే. తమను తాము తెలుసుకున్నవాడు భగవంతుడు ఎవడో తెలిపాల్సిన అవసరం అస్సలు లేదు. గొప్ప గొప్ప స్థాయికి చేరుకున్న వారందరూ కూడా అక్షరానికి తలవంచిన వారే. భూమిపై దానికంటే గొప్పది మరి ఏదీ లేదు. మంచితనం అంటే వృక్షం లాంటిదే కదా. ఎందుకు అంటే ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా అది మంచి ఫలాలని, పండ్లనే ఇస్తుంది. అంతేకాని మంచివాడికి తీయటి ఫలాలను, చెడ్డవాటికి చేదు ఫలాలను ఎప్పుడూ ఇవ్వదు. అందువల్లే ముందు నిన్ను నువ్వు అనుసరించుకో, ఆ తరువాత ఈ ప్రపంచమే నిన్ను అనుసరిస్తుంది. మనం ఎలా ఉన్నామో మన సమాజం చెప్తూ ఉంటుంది, కానీ మనం ఎలా ఉండాలో ఒక్క ఏకాంతం మాత్రమే చెబుతుంది. మీతో మీరు మాట్లాడుకోండి. ముందు మీకు మీరు సరైన సమయాన్ని ఇచ్చుకోండి. ఎదుటి వారి తప్పులను ఎత్తి చూపటం కాదు, ముందు మనం చేసిన తప్పులను తెలుసుకొని సవరించుకున్నప్పుడే ఉన్నతంగా ఎదుగుతారు. ఒక్క అబద్ధం వల్ల కోల్పోయిన నమ్మకం 1000 నిజాలు చెప్పినా కూడా రాదు. ఈ విషయం గుర్తుంచుకొని మనం నడవాలి. మనం నీతిగా సంపాదించే డబ్బు, అవినీతిగా సంపాదించే డబ్బు కోసమే మానసికంగా ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. నేర్చుకోవడం, అలాగే ఓర్చుకోవడం, ఈ రెండు కూడా మీ అలవాట్లుగానే అయితే మిమ్మల్ని ఆపేవారు ఎవ్వరూ ఉండరు. దొరకదు అని తెలిసి వెతకడం కన్నా, అలాగే ఇష్టం లేని చూడటం బతకడం కన్నా ఈ రెండు కష్టమైన విషయాలు వేరేమీ ఉండదు. ఆకలి గొప్పదా లేక ఆలోచన గొప్పదా అంటే ఆకలిని పారద్రోలే ఆలోచన చాలా గొప్పది. నచ్చని క్షణాలు జీవితంలో చాలానే వస్తూ ఉంటాయి. మోసపోయామనో, అలాగే కోల్పోయామనో మధ్యలో వదిలేయరాదు. తోటి ప్రయాణికుడు నచ్చకుంటే వాహనం నుండి దూకేస్తామా? లేదు కదా. అలాగే గొడుగు రంగు నచ్చకుంటే వర్షంలో తడుస్తూ వెళ్తామా? ఏదైనా సరేనండి, గమ్యం చేరుకోవాల్సిందే కదా. మన ప్రయాణమే మన కథ. మధ్యలో వచ్చినవన్నీ ఒక ప్రకటనలో మాత్రమే. ఈ విషయాన్ని గుర్తుంచుకొని జీవించాలి. జీవితం అనేది ఎప్పుడు కూడా సునాయాసనంగా సాగిపోదు. అప్పుడప్పుడు సమస్యలు, అలాగే అడ్డంకులు వస్తూ ఉంటాయి. అలాగని సమస్యలే ముగింపు కాదు. సమస్యల నుండి మనకు సమాధానం దొరుకుతుంది. అలాగే అనుభవం కూడా, ఆ తరువాత గొప్ప జీవితం కూడా సమస్యల నుండే లభిస్తుంది. మనిషి తనలో ఉన్న శక్తి సామర్థ్యాలను స్వయంగా తనకు తానే తెలుసుకోవాలి. అప్పుడే ఎటువంటి ప్రశంసలకు పొంగిపోని, అలాగే విమర్శలకు కుంగిపోని సమతాస్థితి అలవడుతుంది. ఈ జనాలకు మనం ఎలా ఉన్నా కూడా కష్టమే. మనం బాగుంటే కలుక్కొని ఏడుస్తారు, కుళ్ళుకొని ఏడుస్తారు, చెడిపోయిన ఊరంతా చాటింపు చేస్తారు. వారికి అదేం ఆనందమో మరి. విచిత్రం కదా.
ఉన్నది చాలు అనుకుంటే దొరికేది సుఖం. లేనిది కావాలి అనుకుంటే మిగిలేది మాత్రం దుఃఖమే. జీవితం అలాగే గడియారం, ఈ రెండు కూడా ఒకటేనండి. ఎందుకంటే వేగంగా పరిగెత్తినా ఒకే చోట ఆగిపోయినా ప్రయోజనం ఉండదు. ఎందువల్లంటే పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, అలాగే పనికిరాని ఆలోచనలు మనసుకి బరువు కాబట్టి. ఇతరుల సొమ్ము ఆశించేవారు ఈ భూమికి చాలా బరువు. నిజమే కదా? ప్రతి అవకాశంలో నిరాశవాది కష్టాన్ని చూడగలిగితే, ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు. ఏ పనినైనా సరే కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు సాగలేము. సింహం నోరు తెరుచుకొని కూర్చున్నంత మాత్రాన వన్యమృగాలు దాని నోటి దగ్గరకు వస్తాయా? రావు. జీవితం అనేది ఒక నాటకం. నటించడం రానప్పుడు ఇతరుల నాటకాలను చూస్తూ ఉండాల్సి వస్తుంది. మనసు ఎంతో చంచలమైనది. నచ్చిన పనిని చేయమంటుంది, అలాగే వద్దు అని కూడా అంటుంది. నీకు నచ్చినట్లు నువ్వు ఉండు అంటుంది, ఇంకొకరికి నచ్చేలా కూడా ఉండు అంటుంది. నిర్ణయం మాత్రం మనమే తీసుకోవాలి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటేనే నువ్వు సంతోషంగా ఉండగలవు. అవసరాన్ని బట్టి మనుషులు, ఎప్పుడైతే మనతో అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతూ ఉంటుంది. దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు, ప్రతి ఒక్కరి హృదయంలో ఉండే ఒక మానవత్వమే, ఒక నమ్మకమే. గౌరవం అలాగే మర్యాద పరాయ వాళ్ళపై చూపిస్తూ ఉంటాం. చిరాకు అలాగే కోపం మన వాళ్ళపైన చూపిస్తూ ఉంటాం. ఎప్పుడో ఒకసారి వచ్చిపోయే వ్యక్తులు జీవితాంతం మనతో కలిసి ఉండే వ్యక్తుల కంటే గొప్పవారా చెప్పండి? కాస్త ఆలోచించండి. మీ యొక్క అపజయాలను అలాగే తప్పడడుగులని ఎప్పుడూ అనుకోకండి. అవి తప్పులు కావు, భవిష్యత్తులో మీరేం చేయకూడదో తెలిపే ఒక అనుభవ పాఠాలు. తమకు కష్టాలు వస్తే మంచివారికే కష్టాలు వస్తాయి అనుకుంటాము, ఇలా అనుకుంటూ ఉంటారు అందరూ. అదే కష్టాలు ఎదుటివారికి వస్తే ఏం పాపం చేశారో, చేసిన పాపాలు ఊరికి పోతాయా అంటాము. తమ కష్టానికి కారణాలు తెలుసుకొని ఎదుటివారి కష్టాలకు సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మనుషులు. ఇతరుల యొక్క చెడ్డ గుణాల గురించి చర్చిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. అది నీకు ఏమాత్రం ఉపయోగపడదు. మనకు అన్యాయం జరిగింది అని ఇతరులకు కూడా అన్యాయమే జరగాలి అని ఎప్పుడూ అనుకోకూడదు. అధర్మ మార్గంలో నడుస్తామంటే కుదరదు. వీధి అనేది మన చేతుల్లో ఉండదు. విధి అనేది మనం ఎలా ఉండాలి, అలాగే ఎలాంటి మార్గంలో వెళ్ళాలి అనేది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. అందుకే జరగాల్సింది భగవంతుడికి వదిలేయాలి, మన పని మాత్రం మనం తప్పక చేయాలి. జాగ్రత్తగా ఉండు మిత్రమా, అలాగే ధైర్యంగా ఉండు. ఏది సమస్యలు వచ్చినా నీ జీవితంలో శాశ్వతం కాదు అని నిర్ణయించుకో. తప్పకుండా అవి తర్వాత నీకు సంతోషాన్ని కలుగజేస్తాయి. ఈ జీవిత సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే గుర్తుంచుకుంటావో జీవితంలో నువ్వు ఎలాంటి గెలుపునైనా సరే చాలా సులభంగా సాధించగలవు. జీవితాన్ని సంతోషంగా జీవించగలవు. ఈ మోటివేషనల్ వీడియోస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.